గుడిమల్లం టెంపుల్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఏర్పేట మండలంలో ఉంది. తిరుపతి నుంచి ఒక 20 మినిట్స్ జర్నీ చేస్తే మనకు వచ్చేస్తుంది. అసలు ఏంటి ఈ టెంపుల్కి సంబంధించి ప్రత్యేకత అంటే, గుడిమల్లం అనేది ఒక శివాలయము. సో ఇక్కడ శివుడు పరశురామేశ్వరుడిగా పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు ఆలయంలో ఉన్నటువంటి గర్భాలయం ఏదైతే ఉంటుందో అది అంతరాలయము, ముఖమండపాల కన్నా కూడా చాలా లోతుగా ఉంటుంది. ఇక్కడ గర్భగృహంలో ప్రతిష్ఠించబడినది ఏదైతే శివలింగం ఉంటుందో అది లింగ రూపంలో కాకుండా మానవ రూపంలో ఉంటుంది. అది చూసిన వెంటనే కూడా మనకు ఒక వేటగాని వలె కూడా కనిపిస్తాడు. ఆ లింగం కూడా ముదురు కాఫీ రంగులో ఉన్నటువంటి ఒక రాయితో చేయబడినటువంటి మానుష లింగంగా ఉంటుంది. లింగం సుమారుగా 5 అడుగుల పొడవు, 1 అడుగు వెడల్పు కలిగి ఉంటుంది. లింగం పైన ముందు వైపు ఉబ్బెత్తుగా లింగం నుంచి బయటకు పొడుచుకొని వచ్చినట్టుగా శివుడు అట్లా ఉంటాడు. అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన స్థానిక రూపంలో ఉంటాడు. స్వామి 2 చేతులతో ఉంటాడనమాట. కుడి చేత్తో ఒక గొర్రెపోతు తలకిందులుగా కాళ్ళు పట్టుకొని ఉండగా, ఎడమ చేత్తో ఒక చిప్పను పట్టుకొని ఉంటాడు. ఎడమ భుజానికి ఒక గండ్రగుడ్డలు తగిలించుకొని ఉంటాడు. చూస్తే ఏంటంటే ఖచ్చితంగా మనకు ఒక వేటగాడు ఏ విధంగా ఉంటాడో అట్లనే కనిపిస్తాడు అనమాట. ఆ నడుము చుట్టూ కూడా ఒక ఏమంటారు అది పంచె లాంటిది ఒకటి కట్టుకొని ఉంటాడు. మధ్యలో క్రిందకు వేలాడుతున్నటువంటి అర్ధరూకం అంటే నడుము నుండి మోకాళ్ళ వరకు ఉండేటువంటి వస్త్రం ఏదైతే ఉంటుందో అదే ధరించి ఉంటాడు. ఆ వస్త్రం మధ్యలో వేలాడుతున్న ముడతలు అతి స్పష్టంగా కనిపిస్తాయి మనకి. ఆ వస్త్రం అతి సున్నితమైనది అన్నట్లుగా ఉండి మనకు ఆ శరీర భాగాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. స్వామికి యజ్ఞోపవీతం లేకపోవడం ఒక విశేషము. లింగపు అగ్రభాగము కింద పొడవైన స్తంభ భాగములు విడదీసినట్టుగా ఒక లోతైన వల్లపు పడిన గీత స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మొత్తం లింగం కూడా పురుషాంగంను పోలి ఉంటుంది. ఈ లింగం అతి ప్రాచీనమైనటువంటి లింగంగా గుర్తించబడి ఉంటుంది. ఆ కాలపు శైవరాధనకు ఒక ఉదాహరణగా కూడా గుర్తించబడింది. గుడిమల్లం 2009 వరకు కూడా పురావస్తు శాఖ వారి అధీనంలో ఉంది. పూజా పునస్కారాలు ఏమీ జరగలేదు కనుక ప్రజలు ఎక్కువగా వచ్చేవాళ్ళు కాదు. పురావస్తు శాఖ నుంచి ఒక ఉద్యోగి దానికి సంరక్షకుడి నుండి వచ్చే సందర్శకులకు దీన్ని చూపిస్తా ఇట్లా ఉండేవాడు. అయితే ఇప్పుడు ఏంటంటే కొద్దిగా దాని మీద గవర్నమెంట్ దృష్టి సారించడము, పర్యాటకులు ఎక్కువ రావడము, ఈ సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉండడము, జనాలు కూడా కొద్దిగా పెరుగుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు పురావస్తు శాఖ నుంచి కూడా ఒకరు కాకుండా 2-3 ఎంప్లాయీస్ ఉన్నట్టున్నారు. లోపల పూజారులు అదే పనిగా ఉన్నట్టున్నారు. సో కాబట్టి ఇప్పుడు అన్ని రకాలుగా జరుగుతున్నాయి. ఇప్పుడు నేను మ్యాక్సిమం వీడియో తీయగలిగినంత తీశాను మీకు చూపించడానికి. ఇవాళ అమావాస్య కాబట్టి జనాలు కూడా ఏంటంటే పొద్దున్నే ఎక్కువ మంది కూడా వచ్చేసారు. ఈరోజు పూజలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నట్టున్నాయి. అది కాకుండా ఈరోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి లోపల పూజలు ఎక్కువ జరుగుతూ ఉండడంతో జనాలు చుట్టుపక్కల వాళ్ళే కాదు కొద్దిగా దూర ప్రాంతం నుంచి కూడా ఎక్కువ మంది వచ్చారనమాట. ఇక్కడ దర్శనం కూడా చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. వన్స్ దర్శనం అయిన తర్వాత కూడా మనం బయటకు వచ్చిన తర్వాత లడ్డు, వడ, పులిహోర లాంటి ప్రసాదాలు కూడా మనకు దొరుకుతాయి. కాకపోతే దానికి మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రజల జీవితం అనేది కొద్దిగా డిఫరెంట్గానే అనిపిస్తుంది. అంటే నార్మల్గా ఏంటంటే ఇట్లా టెంపుల్స్, పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పుడు ఏంటంటే దీని మీద డిపెండ్ అయ్యి ఎక్కువ మంది నివసించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే పూర్తిగా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలే ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ గుడిమల్లం ఏంటంటే ఒక చిన్న పల్లెటూరు లాంటిది. సో కాకపోతే ఏంటంటే దీనికోసం పర్యాటకులంతా వస్తూ ఉండడంతో షాపులు కానీ మనకు అవసరమైన ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దొరికేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ ఏదైనా దొరకకపోయినా కూడా జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ దూరంలో పాపనాయుడుపేట అని ఇంకొక విలేజ్ ఉంటుంది. అక్కడ అన్నీ దొరుకుతాయి. ఈ బైకులు, కార్లలో వచ్చేవాళ్ళు ఏదైనా మెకానికల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా మనకు మెకానిక్స్ కూడా అందరూ కూడా అవైలబుల్గా ఉంటారు. ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే ఒక 5-10 మినిట్స్లో వచ్చేదానికి కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎవరైనా చిన్న పిల్లలతో వచ్చినా కూడా సో ఇక్కడ అన్ని రకాలుగా దొరుకుతాయి. వాళ్ళకి మిల్క్ కానీ సో ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో డబ్బులకే అనుకోండి, కాకపోతే మనకు దొరకడం ఇంపార్టెంట్ కాబట్టి చిన్న పల్లెటూరు అయినా సరే. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆవును బాగా డెకరేట్ చేయడము, సో బాగా పూజించడము. మిగతా ఈ టెంపుల్ చుట్టూ ఒక 4-5 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సూర్యభగవానుడిది కానీ సో ఇట్లంతా కూడా. సో వాటన్నిటికి సంబంధించి పూజా పునస్కారాలన్నీ కూడా బాగా జరగడము. సో ఇవంతా కూడా నిత్యకృత్యంగా మారిపోయినాయి. సో ఓవరాల్గా మెయింటెనెన్స్ కూడా ఏంటంటే మనకు చాలా మంచిగా జరుగుతుందనే చెప్పుకోవాలి. ఇంకా ఇక్కడ వ్యవసాయం అంటే వాళ్ళు పూర్తిగా దాని మీద ఆధారపడే బతుకుతున్నారు. వరి, వేరుశనగ లాంటి పంటలు ఎక్కువ వేస్తున్నట్టున్నారు. సో ఇప్పుడు అంతా కోతలకు వచ్చే సమయం కూడా చాలామంది వరి కోతల్లో బిజీగా ఉన్నారు. అదిగాక దారమిట మనం వస్తున్నా కూడా పోతున్నా కూడా ఈ ఆవులను, ఎనుములను
కాసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే పాల ఉత్పత్తి కూడా ఇక్కడ బాగానే ఉన్నట్టుంది యాక్చువల్గా. సో చూస్తే ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ పల్లెటూరు వాతావరణం, పచ్చని చెట్లు. సో ఇదొక అంటే వచ్చిన తర్వాత అంటే మనం స్టే చేయడానికి సో అలాంటి అవకాశం అయితే లేదు. మనకి ద నియరెస్ట్ ప్లేస్ అంటే ఏంటంటే ఒకటి తిరుపతి, రేణిగుంట, లేకుంటే పుత్తూరు. పుత్తూరు కూడా అరౌండ్ 20 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా. అదే ఒకవేళ మనం స్టే చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఏదో తిరుపతి, రేణిగుంట, పుత్తూరులలో మనం ఆప్షన్ చూసుకోవచ్చు. కాకపోతే అన్నీ దొరికేదంటే మనకు తిరుపతి బాగా అవైలబుల్గా ఉంటాయి. సో మనం అది చూజ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా టెంపుల్స్ మనం తిరుగుతూ వెళ్ళొచ్చు అంటే శ్రీకాళహస్తి కూడా అరౌండ్ ఒక 20 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. సో అటు కావాలంటే కూడా వెళ్ళొచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ ఉన్నంతసేపు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే, వాతావరణం కూడా బాగుంది, జనాలు కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఈవెన్ కార్ పార్కింగ్ కానీ, బైక్ పార్కింగ్ కానీ అంతా బాగానే ఉండే. ఓవరాల్గా ఓకే. ఒక కొత్త ప్లేస్ ఒకటి మనం చూసినట్టుంది. అంటే మిగతా పర్యాటక ప్లేసులకి వెళ్తే అంత కమర్షియల్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అంత నాకు కమర్షియాలిటీ ఏం కనపడలేదు. ఓకే. ఓవరాల్గా ఏంటంటే మనం వచ్చిన దానికి బాగానే ఉంది. అయితే ఏంటంటే ఇటువంటి శివుడికి సంబంధించినటువంటి రూపం ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా లేదు. కేవలం ఇక్కడ మాత్రమే ఉంది. సో దీనికి ఏంటంటే ఇక్కడ 2009 తర్వాత ఇక్కడ దీని పరిసరాల్లో కంప్లీట్గా కూడా ఈ త్రవ్వకాలు కానీ సో ఇవన్నీ కూడా నిషేధించింది పురావస్తు శాఖ. ఈ చుట్టూ ఏదైనా కన్స్ట్రక్షన్ చేయడం కానీ సో ఇవన్నీ కూడా నిషేధించింది. ఈవెన్ టెంపుల్ ఇన్సైడ్ ద ప్రెమిసెస్ కూడా మనకు ఈ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కూడా కంప్లీట్గా